జగను జనానికి డబ్బులు ఇచ్చేశాడు, డబ్బులు అలవాటు చేసేసాడని తీవ్రంగా విమర్శించారు. ఇవాళ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ అదే డబ్బులు ఇస్తుంది. ఢిల్లీలో కేజ్రీవాల్ నెలకు 2100, జగను ఏడాదికి ఎంత అనిస్తే వీళ్ళు దాన్ని నెలవారీకి కిస్తీలు ఇస్తున్నారు, అంతే తేడా. అదే సందర్భంలో ఒక్కొక్క రాష్ట్రం అదే పనులు చేసుకొస్తుంది. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ అదే చేస్తుంది, కేరళ అదే చేస్తుంది. వీళ్ళందరూ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు చైనా, సరే జగన్ చూసని చెప్పట్ల, చైనా కూడా ఇప్పుడు స్థానిక ప్రభుత్వాలను అభ్యర్థించింది ప్రజల చేతుల్లో క్యాష్ ఉండేలా చేయండి. పేదల చేతుల్లో క్యాష్ ఉన్నప్పుడు ఆ క్యాష్తో వాళ్ళు కొనుక్కుంటారు, అదొకటి అమౌంట్ రొటేషన్ అవుతుంది, వ్యాపారాలు రొటేషన్ అవుతాయి. ఆ వ్యాపారాల దగ్గర నుంచి పైన ఉన్నటువంటి వ్యవస్థలు రొటేషన్ అవుతాయి, పరిశ్రమలు నడుస్తాయి. ఇవన్నీ చేతిలో క్యాష్ లేకపోతే రొటేషన్ ఏం నడుస్తుంది? పన్నులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇదే పాయింట్ ఇక్కడ ప్రధానమైనటువంటిది. జగన్ని తిట్టుకున్న క్రమంగా అదే విధానాలు నిదానంగా అమలవుతున్నాయి.